బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండదు. ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ, లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మారాలను ఒక కోరిక పెట్టేస్తారు తప్ప, ఇలా అన్నాడు అలా అన్నాడు, లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు, దాన్ని పీక్కుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు